నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరణంతో తనయుడు ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1993లో మొదటిగా తెలుగుదేశం పార్టీ నుండి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో బరిలోకి దిగాడు. వరుసగా 8 సార్లు కోవూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాజకీయ చరిత్ర నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిది. వరుసగా 3 ఎలక్షన్స్ లో విజయం సాధించిన 21వ శతాబ్దంలో 4 ప్రసన్నకుమార్ రెడ్డికి కలసిరానట్టుగా కనబడుతోంది. 2004లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరపున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2024లో ఇదే స్ట్రాటజీ కొనసాగనుందా అని కోవూరు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇదే జరిగితే ఈ శతాబ్దంలో నల్లపరెడ్డికి 4 కలసిరానట్టే అంటున్నారు.